మనమేమో ప్రతిసారి అమెరికా గొప్ప, అమెరికా అంటే పడి చచ్చిపోతుంటాము. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు అక్కడ ఎక్కడో మనకి కనిపించక అమెరికాని GPS కోఆర్డినేట్స్ అడిగినాం మనం. అమెరికా ఇవ్వలేదు. శాటిలైట్ డైరెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. ఆ డేటా ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అమెరికా ఆ రోజు GPS సహాయం ఇండియాకి చేసి ఉంటే. సరే, ఇందాక మీరు కార్గిల్ గురించి మాట్లాడినారు, అమెరికా సాయం అని. నాకు ఈ మాట విన్నప్పుడల్లా చాలా కోపం వస్తుంటుందండి. మనమేమో ప్రతిసారి అమెరికా గొప్ప, అమెరికా అంటే పడి చచ్చిపోతుంటాము. ఆ యుద్ధంలో మన వాళ్ళు సైనికులు అక్కడ ఉంటే వాళ్ళ కోఆర్డినేట్స్ పాకిస్తాన్ సైనికులు అక్కడ ఎక్కడో కారు అడవుల్లో ఎక్కడో ఉంటే మనకి కనిపించక అమెరికాని GPS కోఆర్డినేట్స్ అడిగినాం మనం. అమెరికా ఇవ్వలేదు. దానివల్ల లిటరల్గా అమెరికా ఇస్తే మనకు హెల్ప్ అవుతుండే. అమెరికా ఇవ్వనందువల్ల ఏం జరిగింది? ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నట్టే కదా. మనమేమో అమెరికా గొప్ప గొప్ప అని అంటాము. తీరా చూస్తే కార్గిల్ యుద్ధంలో శాటిలైట్ డైరెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. ఆ డేటా ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకసారి ఇట్లా చేస్తుంది? సార్, అంతర్జాతీయంగా పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు, నేషనల్ ఫ్రెండ్షిప్ వేరు, నేషనల్ ఇంట్రెస్ట్ అనేది వేరు. సిచ్యువేషన్ వస్తే ఫ్రెండ్షిప్ కన్నా నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం. ఓకే, కార్గిల్ వార్ విషయంలో ఇండియా అడిగింది అని ఒక టాక్ ఉంది, GPS సిస్టమ్, GPS కోఆర్డినేట్స్. అయితే టెక్నికల్గా ప్రూఫ్ ఎక్కడా లేదు. అయితే అమెరికా ఆ రోజు GPS సహాయం ఇండియాకి చేసి ఉంటే ఇంకో రకంగా ఉండేది అనేది ఒక ఆలోచన ఉన్నది. అయితే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. తనకున్న సున్నితమైన GPS ఇన్ఫర్మేషన్ని ఇండియాకి ఇవ్వాలా, పాకిస్తాన్కి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకుండా తటస్థంగా ఉండాలా, నా తాలూకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అన్న ఆలోచనలో అమెరికా ఉంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ విత్ ది ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నిజంగా అమెరికాకి కొన్ని విషయాల్లో అవసరం వస్తే ఇండియా చేయదు, పాకిస్తాన్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ ఎంత పడిపోయింది, అక్కడ ఏం లేదు, తినడానికి కూడా లేదు. 400 రూపాయలు ఇవాళ రొట్టె పాకిస్తాన్లో. మనం 20 రూపాయలు రొట్టె, అక్కడ 400 రూపాయలు. అక్కడ ఏం లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా అమెరికా దయాదాక్షిణ్యాల మీద ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అమెరికాని ఏం కోరుతారు? వరల్డ్ బ్యాంక్కి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, మాకు ఏదో లోన్ ఇవ్వండి, మాకు ఏదో డబ్బు కావాలి. ఇవాళ రేపు ఎక్కడైనా ఏషియాలో యుద్ధం చేయాలి, మాకు స్థావరం కావాలంటే పాకిస్తాన్ తన ఆర్మీ ప్లేస్లన్నింటినీ అమెరికాకి ఇస్తుంది, కానీ ఇండియా ఇవ్వదు. ఎందుకంటే వీఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్. వీ నెవర్ బెండ్ అవర్ హెడ్ బిఫోర్ ది అమెరికా. మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రంప్తో మనం చాలా స్ట్రాటజిక్గా మోడీ గారు మాట్లాడి డీల్ చేసి టారిఫ్ విషయంలో మనం ఇదయ్యాం. మనం ఇప్పుడు ఎక్కడా లొంగలేదు. మనం గౌరవిస్తాం, ఎట్ ద సేమ్ టైం నువ్వెంతంటే నువ్వెంతటం. ఇప్పుడు అది మనం నెహ్రూ గారు నాన్ అలైన్మెంట్ మూమెంట్ దగ్గర నుంచి ఇండియాకు ఒక స్ట్రాటజీ అనేది ఉంది. ఆ పద్ధతిలో మనం ఫాలో అవుతూ ఉంటాం. అది కాకపోతే ఆ రోజు అమెరికా GPS ఇవ్వకపోవడం ఇండియాకి చాలా మంచిది జరిగింది. మంచిదంటారా? ఎందుకంటే ఏదో రకంగా ఏ విధంగానే యుద్ధంలో మనం గెలిచాం. కానీ ప్రభుత్వం ఏం ఆలోచించింది? ఇవాళ ఈ యుద్ధంలో అమెరికా GPS ఇవ్వకపోయినా గెలిచాం మనం, రేపు ఇంకొక యుద్ధం జరుగుతుంది, అప్పుడన్నా మనకి GPS అవసరం ఉంటుంది, అప్పుడు కూడా ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? మనం ఎందుకు మన ఓన్గా GPS సిస్టమ్ డెవలప్ చేసుకోలేం? ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎన్నో పరిశోధనా సంస్థలు కలిపి ఇవాళ ఇండియాకి ఓన్ GPS సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన సొంత ఉపగ్రహాలు పెట్టుకున్నాం. ఇవాళ మన GPSకి ఏ వారు వచ్చినా మనం ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మనం కావాలంటే ఇంకో కంట్రీకి ఇవ్వగలమేమో కూడా, ఆ స్టేజ్లోకి మనం వచ్చాం. సార్, అదే కాలంలో 1943 అరౌండ్ ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్లో 30 లక్షల మంది చనిపోయినారు. ఎందుకు అంటే ఫుడ్ లేక. అంటే మన భారతదేశంలో రైతే రాజు అని అనుకునే వాళ్ళము ఫుడ్ లేక చనిపోవడం ఏంటండి? దీని గురించి ఏమంటారు మీరు? బెంగాల్ ఫెమైన్ 1943 చరిత్రలో ఒక చేదు ఘట్టం అని చెప్పచ్చు. అది వార్ అవుతున్న టైంలో ఇక్కడ మీరు రైతే రాజు, ఫుడ్ లేక చనిపోయారనేది కొంతే నిజం. కొంత ఫుడ్ కూడా ఉంది, అయితే దాన్ని పర్చేస్ చేసే స్టేజ్లో లేదు. ఆ రోజు బెంగాల్ వీధుల్లో ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక రైతు తిండి ఎప్పుడు వస్తుంది, తినడానికి ఎప్పుడు దొరుకుతుంది, 1 రోజా, 2 రోజులా, 3 రోజులా అని వేచి చూసి మరణించిన
ప్రజలు చాలామంది ఆ రోజుల్లో జరిగింది. దీని మీద చాలా రకాల చరిత్రకారుల వాదన కూడా ఉంది. యాక్చువల్గా ఆ వార్ టైంలో జపాన్ అనేది బర్మాను ఆక్రమించుకోవడం జరిగింది. మనకి బర్మా నుంచి ఎక్కువ రైస్ అనేది బెంగాల్కి రావడం అనేది జరుగుతూ ఉండేది. అయితే వార్ దృష్ట్యా బ్రిటిష్ వారు వాళ్ళ పాయింట్లో అక్కడ కంప్లీట్గా నేవల్ని అంతా వాళ్ళు కంట్రోల్ చేయడానికి మొత్తం షిప్స్ అన్నిటినీ తీసుకోవడం జరిగింది. బెంగాల్ నుంచి రావాల్సిన బియ్యం అంతా ఆగిపోయింది. బర్మా నుంచి బెంగాల్కి రావాల్సిన బియ్యం అంతా ఆగిపోయింది. అయితే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యం ఉన్నారు. అయితే ఎప్పుడైతే యుద్ధం ఒక పక్క రవాణా ప్రాబ్లం తోటి ఉన్న సరుకు విపరీతమైన రేటు పెరిగిపోయింది. ఆ రేటుకి అక్కడ ఉన్న ప్రజలు కొనే పరిస్థితిలో కూడా లేరు. ఒక పక్క లేక, ఒక పక్క ఉన్నది కొనలేక, ఒక పక్క బ్రిటిష్ వారు చేసే రాంగ్ డెసిషన్స్ వల్ల ఆ నేవీలో షిప్పుల్లో రవాణా అనేది అంతరాయం జరగడం వల్ల ప్రజలకి ఫుడ్ అనేది లేక ఆ రోజు కొన్ని చరిత్ర లెక్కల ప్రకారం 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలని కూడా కొన్ని రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. మంది ఆహారం లేక చనిపోవడం అనేది జరిగింది. విన్స్టన్ చర్చిల్ ఆ రోజట్లో బ్రిటిష్ దీనిగా ఉన్నప్పుడు చేసిన ఒక దారుణమైన ఇది ఏమిటి అంటే కూడా అక్కడ తీసుకెళ్ళిపోయినారు బ్రిటిష్. ఉన్నది తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ సైనికుల అవసరాల గురించి తీసుకెళ్ళిపోవడం, ప్రజల గురించి మర్చిపోవడం, ఉన్న నౌకల్ని షిప్స్ని తీసుకెళ్ళిపోవడం. అయితే ఇంకొక వాదన ఏంటంటే ఆ టైంలో ప్రపంచం అంతా కూడా బాధపడ్డది. ప్రపంచం అంతా కూడా ఫుడ్ లేక, వార్లో టైంకి ట్రావెల్ కమోడిటీస్ రాక ప్రపంచం అంతా బాధపడ్డది. అందులో బెంగాల్ కూడా ఉన్నది అని కొంతమంది అంటారు. కానీ స్పెసిఫిక్గా బెంగాల్లో జరిగింది ఏంటంటే బ్రిటిష్ వారు తీసుకున్న కొన్ని వారి యుద్ధ స్ట్రాటజీస్ వల్ల పబ్లిక్ అనేది నష్టపోయారు. వాళ్ళ ఆర్మీకి కావాల్సింది తీసుకొని వెళ్ళి ప్రజల్ని నెగ్లెక్ట్ చేశారు. ఆ రోజు ప్రజలకి ఏ విధమైన సదుపాయం చేయడం గురించి మర్చిపోయారు. ఉన్న ధరల్ని కంట్రోల్ చేయలేదు. ఉన్నదాన్ని కూడా ప్రజలు కొనుక్కోలేని స్థితిలో, కొనుక్కోలేక ఆకలితో మరణించిన ప్రజలు కూడా ఉన్నారు ఆ రోజు. ఇది ఒక చరిత్రలో దారుణమైన ఇదిగా చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా స్వతంత్రోద్యమంలో కొంత పాత్ర పోషించేయి. ఎందుకంటే మనిషి ఎప్పుడు రివోల్ట్ అవుతాడు అంటే కడుపులో తిండి లేనప్పుడు, వాడి మీద అణగారిన కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఇదొక బాధాకరమైన ఘట్టం భారత చరిత్రలో. ఇన్ని లక్షల మంది తిండి లేక చనిపోవడం అనేది, అది కూడా బ్రిటిష్ వారి అనైతికంగా, అనాలోచితంగా, ఒక ప్రజల గురించి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ యుద్ధంలో గెలవడం అనే దాని గురించి ఆలోచించారు. భారతీయ సైనికుల్ని వాళ్ళ యుద్ధంలో వాడుకున్నారు, కానీ భారతీయుల గురించి ఆలోచించలేదు ఆ రోజు. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే అది క్రియేట్ చేసిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.